పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మహబూబ్ నగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. శోభాయాత్ర గురించి రంగురంగుల విద్యుత్ దీపాలతో కూడిన వాహనాలను మండపాల నిర్వాహకులు సిద్ధం చేశారు. శాంతియుత వాతావరణంలో నిమజ్జనం జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. సీసీ కెమెరాల నిఘాలో శోభాయాత్ర జరిగే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు. భక్తులు శ్రీశైలం, బీచుపల్లి తదితర ప్రాంతాలకు గణేశుని విగ్రహాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. నిమజ్జన కార్యక్రమానికి మహబూబ్ నగర్ పట్టణములో సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ యొక్క నిర్వాహకులంతా కూడా తాము ప్రతిష్ఠించినటువంటి యొక్క వినాయక విగ్రహాలకు 9 రోజుల పాటు నవరాత్రి సందర్భంగా ఈ యొక్క ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి ఆ యొక్క విగ్రహాలకు మరి కాసేపట్లో నిమజ్జనంకు సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క నిర్వాహకులంతా కూడా 9 రోజుల పాటు ఈ యొక్క మంటపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు, తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి భగత్ సింగ్ స్టాచ్యూ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఒక వినాయక మండపం దగ్గర ఉన్నాం. మరి కాసేపట్లో ఈ యొక్క విగ్రహాన్ని తీసేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసేటువంటి దానికోసం అయితే ఈరోజు ఈ యొక్క విగ్రహాల దగ్గర మొట్టమొదటి నిర్వాహకులు లడ్డు వేలంపాట నిర్వహిస్తారు. ఆ వేలంపాట తర్వాత వివిధ రంగురంగుల యొక్క తో అలంకరించినటువంటి ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఈ యొక్క గణేష్ని తీసుకొని శోభాయాత్రగా పట్టణంలోని పురవీధుల గుండా ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఉండేటువంటి యొక్క క్లాక్ టవర్ వద్ద అక్కడ ప్రత్యేకమైనటువంటి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేదికను ఏర్పాటు చేశారు. విగ్రహాలన్నీ కూడా అటువైపుగా వెళ్తుండేటువంటి క్రమంలో అక్కడ ఉండేటువంటి యొక్క నిర్వాహకులు కానీ, ప్రజాప్రతినిధులు, జిల్లాకు సంబంధించిన అధికారులంతా కూడా అక్కడ విగ్రహాలకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ యొక్క విగ్రహాలన్నిటి కూడా ప్రధానంగా ముందే ఎవరైతే నిర్వాహకులు తాము నిర్ణయించుకున్న ప్రకారం ఇటు శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్, తర్వాత కృష్ణానది బీచ్పల్లి వద్ద, తర్వాత హనువాడ చెరువులో వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణంలో వివిధ కాలనీల్లో కానీ, ప్రధానమైనటువంటి కూడల వద్ద దాదాపు 1000కి పైగా విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. నిమజ్జనంలో ఇబ్బంది జరిగినట్టయితే వెంటనే 100కు కానీ, తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కంట్రోల్ రూమ్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఫోన్ చేసినట్టయితే తమ యొక్క సహకారం అందుతుందని చెప్తున్నారు. శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించాలి. శోభయాత్రలు కూడా ఎవరు తొందరపాటుగా వ్యవహరించకూడదు అనేటువంటి విధంగా ఇటు అధికారులు కానీ, పోలీసులు సూచించేటువంటి విధంగా ఉంది. అయితే ముఖ్యంగా నిర్వాహకులు మాత్రము పోటాపోటీగా భారీ యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పాటు సర్వాంగ సుందరంగా తమ యొక్క మండపాలను తీర్చిదిద్ది ఈ యొక్క 9 రోజుల పాటు నవరాత్రుత్సవాల సందర్భంగా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క పూజలను అందుకునేటువంటి గణనాథుడు మరి కాసేపట్లో శోభాయాత్ర తర్వాత నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా అధికారులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నెంబర్ల ప్రకారం వారంతా కూడా శోభాయాత్రలో పాల్గొని సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగే ఈ యొక్క శోభాయాత్రను, తర్వాత నిమజ్జన కార్యక్రమాల్లో ఎలాంటి అపశృతి జరగకుండా సజావుగా, ప్రశాంతంగా, శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరిగేందుకోసం ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి వారంతా కూడా సూచించడం జరుగుతుంది. మొత్తంగా మాత్రం మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి యొక్క గణేష్ శోభాయాత్రకు, నిమజ్జనోత్సవ కార్యక్రమానికి మాత్రం మహబూబ్ నగర్ పట్టణం మాత్రము సర్వం సిద్ధమైందని చెప్పాలి. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.